నమస్తే మిత్రమా. నమస్తే మిత్రమా. బిగ్ బాస్ సెప్టెంబర్ 3rd ఎపిసోడ్ 3 రిలీజ్ అయింది. మొత్తం దాంట్లో కాంట్రవర్సీలు కుప్పలుగా ఉంది. కాంట్రవర్సీలు ఏం లేవాలా? కాంట్రవర్సీ అంటే ఏందనుకుంటున్నావు? ఇప్పుడు ఈ మా సోనియా ఆ బిగ్ బాస్ నుంచి పక్కన పెట్టు. కాంట్రవర్సీ అంటే నీ దృష్టిలో ఏంటి చెప్పు. లేని కూడా క్రియేట్ చేయడం, లేని గురించి ఉన్నది లేని చెప్పడం. ఇప్పుడు ఒక పప్పు గురించి, ఒక ఉల్లిగడ్డ గురించి, ఒక బాడిన పప్పు గురించి ఇట్లాంటి డిస్కషన్ పెట్టుడు, ఉన్నా కూడా లేనట్టు చెప్పడం, లేని వాళ్ళు ఏం మాట్లాడినా కూడా దాంట్లో తప్పు వేసలు. మానసికంగా ఎందుకంత దెబ్బతిన్నారు అనేది నాకు అర్థం కాలేదు. హైలైట్ కావాలని నాకు తెలిసి సోనియా అనేది ఆమె ఎజెండా అనేది కరెక్ట్ గా చేస్తుంది. ఆయన కూడా వాళ్ళిద్దరు వాళ్ళు ఏదైతే టార్గెట్ మీద వచ్చిండ్రో దాన్ని రీచ్ అవుతుర్రు, వాళ్ళు సక్సెస్ఫుల్ గా ఉన్నారని అనుకుంటున్నారు. ఎందుకు చెప్పాలా? వాళ్ళు ఏమని వచ్చిండ్రు, నేను నెగిటివ్ అయినా ఏదైనా ప్రతి పాయింట్ ని సాగదీయాలి, జనాల్లో నా పేరు తెలవాలి, నేను అందరు ముంగట ఫేమస్. నాకేం తెలుసా అంటే సంబంధం లేని విషయంలో సోనియా అంటే మీరెందుకు వచ్చిండ్రు, గదెందుకు వచ్చింది, గిదెందుకు వచ్చిండ్రు అని సంబంధం లేకుండా, ఇష్టం లేకుండా కూడా ఏమేమి టార్చర్ గా మాట్లాడింది. నేను ఏం గమనించినంటే చెప్తున్నా, నేను నువ్వు చివరి వరకు సీజన్ అయిపోయేంత వరకు గుర్తుకో. డే 1 రోజు చెప్పిన బిగ్ బాస్ బిస్కెట్ అని వాళ్ళది అట్లనే ఉన్నది. నేను చెప్తున్నా, ఇప్పటికైనా ఈ వీడియోను ఆ బిగ్ బాస్ మేనేజ్మెంట్ చూస్తే, అరే ఇన్పుట్స్ తీసుకోండి రా బాబు, మీ దాంట్లో గుజ్జు పోయిందిరా, టాలెంట్ పోయిందిరా, కంటెంట్లు వీక్ ఉన్నారా, కాన్సెప్ట్ లేదురా మీ బ్రెయిన్ లా, ఐడియా ఇస్తున్నా తీసుకో. దమ్ము ధైర్యం ఉన్నోడు ఎవడన్నా, మీ పప్పు నాకు నచ్చలేదు, వైలెంట్ ఐడియాస్, గాజుల మీద నడవడము, చెప్తున్నా నాకు నచ్చలేదు, నేను పప్పు తినను, నాకు మంచి పప్పు, ఎవరైతే తప్పు క్షమాపణ చేసుకొని నా ఆకలి సావు నా బాధను మీరు కళ్ళారు చూసినప్పుడు వాళ్ళే నాకు మంచి పప్పు వండి పెడతారు తప్ప నేను తిననంటే, ఆ ఎవడైతే వాళ్ళు ఇచ్చిల్లో, ఎవరైతే నీకు మాడిపోయిన పప్పు పెట్టిల్లో, నువ్వు ఆకలితో చస్తుంటే ఆమె కూడా మనిషే కదా, ఆమె కొత్త కూడా రక్తమే వస్తుంది కదా, థమ్సప్, పెప్సీ, కోకోకోలా రాదు కదా, కరుగుతాయి కదా, ఒక రోజు కరగలేదు. గాంధీ చెప్తుంది. ఇగో శంకర్దాస్ జిందాబాద్ లో ఒక మంచి సూత్రం ఉంటది. ఓ రోజు గోడల పైన పోతుంటే గవర్నమెంట్ లో పాన్ ఉంచుకుంటా, అపార్ట్మెంట్ లో పాన్ ఉంచుకుంటా పోతుంటాడు. దానికి గాంధీ ఏం చెప్తాడు, వాడు రోజు ఉంచుకుంటా పోతుంటే నువ్వు క్లీన్ చేయి, 10వ రోజుకు వానికి సిగ్గొత్తది, వాడు ఉంచుడు బంద్ చేస్తాడంటే సేమ్ అన్నాడు. అదే అప్లై గాంధీగిరి ఇలా అప్లై చేయాలి. వీళ్ళకు బ్రెయిన్ దొబ్బింది. గాంధీగిరి అప్లై చేసినోడు నిలబడతారు. ఇప్పటికైనా అయినంటారా బాబు, గాంధీగిరిని అప్లై చేయి. ఇప్పుడు దాంట్లో ఎవరు గాంధీగిరి అప్లై చేస్తారు? ఎవరు కనబడతలేడు అలా. ఎవరికి వాడు పర్ఫార్మెన్స్ ఇరుగా తీసేసి ప్రైజ్ మనీ కొట్టేద్దాం అనే కాన్సెప్ట్. వీళ్ళ మైండ్ అంతా ఏమున్నదని అంటే, ఎట్లని ఇక్కడికి ప్రైజ్ మనీ తీసుకొని పోవాలి, అక్కడ మణికొండలో ఒక విల్లా చూసినా లేకపోతే గచ్చిపోలే తీసుకుంటే బాగుంటుందా, దానికి ఒక అడ్వాన్స్ 70 ఏమో కట్టాలని ఈ మైండ్ లో ఉన్నారు వాళ్ళంతా. ఒక గేమ్ ను ఒక ఛాలెంజింగ్ ఆడేటట్టుగా ఎవరు చూడు. ఇప్పుడు నేను చెప్తున్నాడు, దండుపాలెం బ్యాచ్ అని ఒకటి ఉన్నది. వాళ్ళను ఫస్ట్ ఎక్కడికన్నా పోయేటప్పటికి, ఒక రాబరీకి పోయేటప్పటికి వాళ్ళ ముఖాలు ఇట్లా చూస్తుంటే ఒక్కొక్కరు ఒక్కొక్క యాంగిల్ కనబడతారు. ఇదే సన్నివేశం మన జులైలో బ్యాంక్ రాబరీకి పోయేటప్పుడు కూడా వాళ్ళ విల్లల్లో కనబడుతుంది కదా. ఈ బిగ్ బాస్ హౌస్ లో ఏదైతే ఉన్నదో వీళ్ళల్లో కూడా ఒక్కొక్కడు ఓడిట్ట చూస్తాడు, అంటే ఒక్కొక్క యాంగిల్ అంటే వీళ్ళు ఎంతసేపు ఎట్లా గొడవ పెట్టుకుందామా, ఎట్లా పంచాయతీ పెట్టుకుందామా, ఇప్పుడు వాడిని ఎట్లా టార్గెట్ చేసి అందామా. ఇది విష్ణుప్రియ ఎక్కువ స్క్రీన్ స్పేస్ తీసుకుంటలేదు. ఆమె ఇమేజ్ ని కాపాడుకునే ఉన్నదబ్బా. నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడకు. నువ్వు వీళ్ళకేం ఇమేజ్ ఉన్నదన్నారే రామ్మ, నువ్వు పెద్ద పెద్ద ముదర మాటలు మాట్లాడుతున్నావు. ఏమి ఇమేజ్ ఉన్నది ఆమెకు? ఇప్పుడు సోనియా కావాలని స్క్రీన్ స్పేస్ గురించి ఆమె కాంట్రవర్సీ లేనిది కూడా క్రియేట్ చేస్తుందని నమ్ముతున్నావా లేదా? 100%. ఆమె ఏదో కావాలని, ఇప్పుడు దొడ్డికి నీళ్లు లేకపోతే కూడా వాళ్ళు గంట సేపు డిబేట్ దొడ్డి కప్పుకొని మరి పెట్టుకునేటట్టున్నారు. వాళ్ళ సిచ్యువేషన్ అట్టున్నది. వాళ్ళు ఏంటంటే సబ్జెక్ట్ చూస్తలేరు, ఎక్కడ టాపిక్ దొరుకుతుంది ఏదో ఒకటి. ఇప్పుడు ఒకరిని కలుపుకొని పోవుడు కష్టం, ఒకరిని ట్రిగ్గర్ చేసి పెట్టుడు ఎంతసేపు, చాలా ఈజీ కదా. మరి నిఖిల్ కి సీతకి పడతలేదు అంటే వాళ్ళిద్దరు మధ్యలో ఒక అగ్గేస్తే అది భగ్గుం అనేది. నిఖిల్ అంటే నాకు అద్భుతమైనటువంటిది. మనోంది RRR వీడియో ఒకటి కనపడ్డది నాకు. సోనియా ఆమె పేరు సోనియా నాగమన్ కంటే ఎవరో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు.
మధ్యలో ఒక పాయింట్ ఆఫ్ లో టీ షర్ట్ లో వాడు అతను అవును కింగ్ కుర్చీలో కూర్చున్నాడు హారం వేసుకొని. అవును మీరు హారం ధరించి మీకు ఇచ్చినటువంటి సీట్లో కూర్చోవాలి అని అన్నాడు పెద్ద ఆయన. సరే వీళ్ళు పోయి కూర్చున్నారు. అప్పుడు బ్లాక్ టీ షర్ట్ ఉన్నది. ఈ డిస్కషన్ జరుగుతా అంటే ఏమంటే కోట్ వచ్చింది. ఇది అబద్ధం అని చెప్పి బిగ్ బాస్ అని మనం నీ అమ్మ జీవితాంతం బిగ్ బాస్ లో బాలిష్ బండలు దుడుచుకుంటా జీవితం ఊడిగని చెప్తా అవుతుందని అంటే ఏమంటాడు చెప్ప మనం అని. ఎట్లా చేంజ్ చేసిండు? కిందనో మీదనో పక్కనో ఉన్నట్టు కూడా కనబడలేదు వీడియోలో. మరి ఎట్లా అసలు ఎందుకు కనబడుతుంది? ఇప్పుడు నువ్వు ఒకటి ఉన్నావు తమ్ముడు, ఇప్పుడున్న వీడియోలలో చేరనకాల పెట్టుకున్నావు చెప్పుతోడు కొడతారు మనని. ఇప్పుడు నువ్వు ఉన్నావు ఈ షర్ట్ పైన, డిస్కషన్ నడుస్తూనే ఉన్నది, నీ షర్ట్ మారింది అంటే ఇప్పుడు నువ్వు వెనకాలకైనా తీసుకొని షర్ట్ వేసుకున్నావా ఈ ముచ్చట పెడుతున్న గ్యాప్? మరి సోది ముచ్చట నేను ఎందుకు తినాలని వెనకాల తీసి షర్ట్ తీసుకొని. సోది ముచ్చట అన్నప్పుడు బిగ్ బాస్ వచ్చినప్పుడు తెలియదు నీకు సోది ముచ్చట. నువ్వు టాపిక్ నువ్వు కంటెంట్ రాంగ్ మారుస్తున్నావు. కాదు బిగ్ బాస్ అంత రియలిస్టిక్ అంత బాగుంటది, ప్రతి ఒక్కటి లైవ్ గా చూపెడతాం అంటే ఈ గంట గ్యాప్లలో ఏమైతుంది? ఏ గుడ్డుగురం పళ్ళు దోమొస్తున్నారు? అదే దాంట్లో అంత మ్యాటర్ లేదు, అంత కాంట్రవర్సీ లేదు, ఇవన్నీ ఒక స్టంట్. గంటకు వచ్చి వాళ్ళను అందరూ గైడ్ చేస్తున్నారు. సోనియా రెచ్చగొట్టినందుకు ప్రేరణ ఆమె టెంపర్ లూజ్ అయిపోయింది. ఆ సోనియా ఎట్లా చేస్తుంది అంటే మ్యానిపులేషన్ లాగా చేస్తుంది. ఎదురుగున్న వాళ్ళని ట్రిగర్ చేసి వాళ్ళని రెచ్చగొట్టి ఈమె మంచిగా ఎంజాయ్ చేస్తుంది. కరెక్టే మిత్రమా, నువ్వు అన్నది కరెక్టే, అంత కరెక్టే. కానీ అసలు వాళ్ళు వాదన ఏదైతే పడుతున్నారో అదే రాంగ్ అని అంటున్నా. అసలు నువ్వు అన్నది కరెక్టే, ట్రిగ్గర్ చేస్తున్నది, టార్గెట్ చేస్తున్నది, వాళ్ళని టార్చర్ పెడుతున్నది, కావాలని వాళ్ళను పాయింట్అవుట్ చేసి లేని అని పుకార్లు పుట్టి మాట్లాడుతున్నదని. కానీ ఇక్కడ ఏంటంటే రసం లేదు పిండుతా అంటున్నారు. సబ్జెక్ట్ ఉండాలి కదా. నువ్వు ఒక పాయింట్ తీసినా, నువ్వు నా మీద ఒక ఎలిగేషన్ వేసినా, నా మీద గుడ్డ కాల్చినా, నన్ను ఒక క్వశ్చన్ చేస్తుంటే నీ దగ్గర దమ్ము తెన్నా, నా దగ్గర నిజాయితీగా నువ్వేమో నిరూపణ చేసేటట్టు ఉండాలి. నార్మల్ గా అందరితో కలిసి ఎంజాయ్మెంట్ గా ఉంటే ఎవరు కలిసేటోళ్ళు కాదు, వాళ్ళు కలుస్తలేరు. వీళ్ళని అసలు జనారణ్యానికే దూరంగా ఉంచాలి. వీళ్ళు గింత వైల్డ్ ఉంటారు, గింత వైలెంట్ వీళ్ళు. ఒక్క బ్రెయిన్ మానసికంగా వీళ్ళకి చెప్తున్నా నేను. రోజు పొద్దుగాల ఉదయం 4 గంటలకు లేచి మీ బిగ్ బాస్ స్టైలే చెప్తున్నా. ఉదయం 4 గంటల AM-కు లేచి 10 నిమిషాలు ధ్యానం చేయండి అని ఆ టాస్క్ పెట్టు. కనీసం వీళ్ళ అరే నాయన ఐడియాలు తీసుకోరా తమ్ముడు, బిగ్ బాస్ గా మంచి ఐడియాలు తీసుకో. రోజు 4 గంటలకి టాస్క్ పెట్టు. ఇంకా నీకు ఇంట్లో కాంట్రవర్సీ కావాలంటే కూడా నేను చెప్తా. ఆ ధ్యానం చేసేటప్పుడు తిట్టుకోవాలి, అదే హైలైట్ ఉంటుంది. నోట్ దిస్ పాయింట్. ధ్యానం చేయాలి, మెడిటేషన్ పెట్టుకో. వీళ్ళు ఇట్లా ఉర్రేది ఉన్నది, ఫ్రస్ట్రేషన్స్ ఉన్నాయి కదా. మరి ఇది ఎంత ఎట్లున్నా అంటే బలపాల కోసం, సాక్రిఫైస్ల కోసం కొట్లాడుకున్నట్టున్నదిరా. మన స్థాయి పప్పుల గురించి, ఉల్లిగడ్డల గురించి మాడిపోయిన వద్దురా నాన్న. చెప్పు. బేబక్క గురించి చాలా మంది వచ్చి ఆమె వాలంటీర్ గా చేసినా కూడా నన్ను ఇట్లా చేస్తుర్రు అని ఆమె బాధపడుతుంది. ఆమె కూడా ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఇస్తలేదు, ఏఐలో చేస్తే కానీ లేకపోతే లేదు జనాలు. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? మూలం పప్పు గురించి వచ్చింది. అప్పటి నుంచి నేను మొదటి నుంచి చెప్పేది అదే. పప్పు తినకపోతే సత్తరా ఏమైతుంది? మరి ఈమె సీత అడిగింది నిఖిల్ గురించి, నేను కూడా కిచెన్ లో ఉందాం అనుకుంటున్నా, నువ్వు ఎందుకు నన్ను జరిపినావు? ఇక్కడ దరిద్రం ఏంటంటే వీళ్ళు కొంపలల్లో ఉండి జరంత పప్పు ఏదైనా కూర చేయండిరా, ఈ కొత్తిమీర పోయి ఈ ఒక ఉల్లిగడ్డ కోసి పెట్టంటే అమ్మాయి చెప్తే కూడా నడమలు నొత్తానే, కాళ్ళు నొత్తానే అంటారు. బిగ్ బాస్ ఏమో కిచెన్ రూమ్ లోకి పోతానికి కొట్లాడతారు. ఇది అద్భుతమైనటువంటి ముచ్చట. ఓకే, మరి విష్ణుప్రియ ఇంకా ఈయన పేరు ఏదో ఉంది, అట్లున్నది పృథ్వీ ఒకటి చెప్పు. అదే ఇట్లా హెయిర్ అట్లా చెప్పు, అట్లా ఐడియాలు చెప్పు. ఇప్పుడు చింపాంజీ ఎట్లుంటది, ఇట్లుంటది. ఇట్లాంటి కొనుపుల కుక్క ఎట్లా అట్లా అని అన్నాం అనుకో ఆయనండి. ఇప్పుడు బిగ్ బాస్ ఇటు జుట్టు ఉన్నది, ఆమె పేరేం పేరు? ఈమె విష్ణుప్రియ. విష్ణుప్రియ రింగుల జుట్టు, ఈమె సీత. అట్లా చెప్పు. అట్లా కొన్ని ఐడెంటిటీ, కొన్ని గుర్తుపట్టేటి. ఓకే, ఇప్పుడు విష్ణుప్రియ ఏంది, మన పృథ్వీ నన్ను ప్రేమించవచ్చు కదా అని విష్ణుప్రియ కావాలని ఒక లవ్ ట్రాక్ ని స్టార్ట్ చేద్దాం అదే కదా. ఆల్రెడీ అక్కడ ఈటీవీలో సుధీర్కాంత్ లవ్ ట్రాక్ ఆల్రెడీ నడిచిందని మనకు తెలియదు. ఇప్పుడు ఇంట్లో ఉన్నది మనోడే కదా. మరి ఆ కంటెంట్ వాళ్ళిద్దరు కలిసి ఆ కంటెంట్ కోసమే ఎంటర్. వాళ్ళే ఆ కంటెంట్. సినిమాలో కేరళలో హౌస్ఫుల్ కలెక్షన్లు పోయినాయి. పెద్ద పెద్ద మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ లాంటి సినిమాలు కూడా పక్క పోయి షకిలా సినిమా వస్తుందని అంటే అవుట్ ఫోకస్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చింది? అట్లా మసాలా ఉన్నది, వీళ్ళు కూడా మసాలా ఇస్తే పోతుంది అట్లనే. మరి నాకు అర్థం కాని విషయం ఏంటంటే
సోనియాకి ఆయనకి ఏంది మన బత్తాయి మీద గొడవ అయింది. మరి అప్పుడు లేని ఆలోచన ఇజ్జతి నువ్వు చెప్తుంటే నాకు అవమానం అనిపిస్తున్నాను. పల్ల చెప్పుతోడు కొడుతున్నావేమో ఇండైరెక్ట్ గా. నువ్వు అన్ని మాటలు మాట్లాడుతుంటే బత్తాయి గురించి, పప్పుల గురించి. మరి ఆడున్నది కదే కదా, ఆడున్నది మాట్లాడాలి కదా. అసలు బత్తాయి క్యాచ్ చేసినందుకు వాళ్ళిద్దరి మధ్యలో హీటెడ్ ఆర్గ్యుమెంట్ నడిచింది. మరి దాని మీద ఆమె బిగ్ బాస్ ని రూల్ చేస్తుంది అని అనకుండా వీళ్ళిద్దరి మీద ఎందుకు అన్నాడు? ఈమె కూడా రూల్ పెట్టింది కదా, మీరు తినకండి, మీరు చేయకండి, ఎవరికి ఇష్టం లేదు అని చెప్పేసి. వీటి గురించి, బత్తాయిల గురించి డిస్కషన్ ఏందన్న? అంత పెద్ద హౌస్ లో అన్ని కోట్లు ఖర్చు పెట్టి ఈ బత్తాయిల గురించి మాట్లాడుకుంటారు. మరి అంతే. మరి ఇంకొక విషయం, కొండవి ఎలకన పట్టింది తెలుసా? అదే అట్లనే ఉన్నది. ఇలా ఎలకను కూడా పడతలేరు కదా. ఓకే, ఫైనల్ గా కంక్లూజన్ ఏమంటే 2 పాయింట్లు క్యాచ్ చేసిన. ఒకటి, ప్రాపర్టీలో వెనకాల ఎవడెవడో తిరుగుతున్నాడు. ఏది బిగ్ బాస్ లైవ్ లో అన్నప్పుడు ఆ వెనకాల తిరిగేటోళ్ళు ఎవరు, ఒక పాయింట్. తర్వాత బిగ్ బాస్ ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, మన షెట్ ఎందుకు మారిందో కనుక వాళ్ళు వివరణ ఇచ్చి మారలేదని చూపెడితే నేను సచ్చేదాకా వాళ్ళకు బానిసనయ్యి ఫ్లోర్లు దుడుచుకుంటూ ఉంటా. మరి మారలేదు, మాది షో నికారస్ అని అంటే నువ్వేం చేస్తావో అది కూడా చెప్పు. అదైతే తప్పు నీదైతే నువ్వేం చేస్తావు, తప్పు నేనైతే ఓపెన్ ఛాలెంజ్ నీకు ఇచ్చినా. నేను ఏమిచ్చినా? అవును, నా జీవిత కాలం నీకు సచ్చేంత వరకు నీకు పాలిష్ బండలు దొరుకుతా మొత్తం ఆపేసి. ఇప్పుడు బత్తాయిల గురించి, పప్పు గురించి కొట్టుకున్నారు, రేపు పుట్నాల గురించి, శనగల గురించి కొట్టుకుంటారు. ఇంకా దిగజారిపోతుంది. ఆల్రెడీ షో స్టార్ట్ అవటం దిగజారితో స్టార్ట్ అయింది. ఇప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, ఇది కావాలని మేము హైలైట్ కావాలి, 90 రోజులలో మేము ఏందో నిరూపించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాం. విషయం ఏంటంటే, ఫస్ట్ ఒక 8 మంది కలిసినారు, ఒక 14 మంది కలిసినారు. ఎవరికెవరు తెలియదు, అందరికి ఫస్ట్ పరిచయము, ఇంతకుముందు ఈవెంట్ లో పరిచయం, పర్ఫార్మెన్స్, దాని ఐడియాలజీ మంచిగా ఉంది, కానీ వీళ్ళ ఇంప్లిమెంట్ బిస్కెట్ అయింది. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఒక 10 మందో 14 మందో కలిసిళ్ళు. వాళ్ళు జనరల్ గా బయట ఈవెంట్లలో లేకపోతే ఏదైనా షోస్లలో పరిచయం ఉంటారు. తర్వాత నువ్వు నేను కలుసుకున్నాం. ఓకే, నువ్వు నేను కలుసుకున్నాం, ఎలా ఉన్నది పరిచయం, మన రిలేషన్ ఉంది, జర్నీ ఉన్నది, ఇట్లా ఉన్నది. తర్వాత నువ్వు నేను ఫర్ ఎగ్జాంపుల్ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నామని అనుకో, నిన్ను రాగానే ఎక్కడని చూడను కదా, ప్రదీప్ భాయ్ ఎట్లా వచ్చినావు, ఏంటిది, బాగున్నా, క్లోజ్ గా ఉంటాం. అట్లనే 10 మంది నీ లెక్కనే వచ్చిన వాళ్ళు, 10 మంది ఫీల్డ్ లో తోపులని మీరు అంటున్నారు. మీరు ఇప్పుడు ఎవడన్నా క్రైమ్ చేసినోడు కదా, పోలీసు డిపార్ట్మెంట్ వచ్చేసి రాత్రి లుంగి మీద షెడ్ మీద ఎత్తుకొని పోతారు. అట్లయితే ఈ బిగ్ బాస్ లో ఎత్తుకరాలే కదా. 3 నెలలు 6 నెలలు సంవత్సరం నుంచి ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. ఇంటర్వ్యూస్ వాన్ ఫాలోయింగ్ వీళ్ళు ఇదే ఉంటారు. ఇక ఈ శాపలను ఎత్తికే పనులనే ఉంటారు. అందులో ఉన్నోడు అగ్రెసివ్ గా ఉన్నాడు, వైలెన్స్ గా ఉన్నాడు, కొంచెం ఈ టైప్ వైలెంట్ గా మాట్లాడేటోడు, లేకపోతే ఈ కన్నింగ్ మెంటాలిటీ ఉన్నాడు. వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఏం చూస్తారు తెలుసా? 9 రసాలు అంటాము, నవరసాలు అంట కదా. ఆ నవరసాల్లో ఒక్కొక్కరిని పట్టుకుంటారు. ఒక సెంటిమెంట్ బాగా వీక్ మైండ్ అని పట్టుకుంటారు. వీక్ మైండ్ అని పట్టుకొని గోనె సంచి లేచి పస్సా 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 బ్లడ్ పంపింగ్ చేస్తారు చూడు, అట్లా చేస్తారు. వాడు దుకి దుకి గుండెలలోకి కుచ్చి ఈ టైప్ గా అన్ని ఒకరిని కన్నింగ్ అని చూస్తారు. క్యారెక్టర్ లో 9 మంది పెట్టుకొని వీళ్ళతోటి ఇక గేమింగ్ ఆడతారు. అదే ఇప్పుడు పోయినసారి ఆమె ఎవరు టీవీలో చేసింది, ఆమె పేరేం పేరు, ఆమె పేరు రింగుల జుట్టు రాని ఎవరబ్బా, దేవి గారు. దేవి బా గౌరవం అంటే మస్తు గౌరవం ఉన్నది నీకు. అయితే ఆమెను ఎందుకు పెట్టింది చూడు, ఆమెను ఎందుకు పెట్టిల్లానంటే రిపోర్టింగ్ చేస్తుంది, ఛానల్స్ లో ఉంటుంది కాబట్టి లా పాయింట్ లో బాగా లాగుతుంది అని తీసుకున్నారు. కానీ అదంతా బిస్కెట్ అయిపోయింది. ఆమెకి జనాదరణ ఉన్నా కూడా ఎగ్జిట్ చేసిర్రు అన్న కాంట్రాక్ట్ కూడా ఉంది. ఎందుకంటే ఆమె ఆ ఓటింగ్ గురించి కూడా మనం ఒక వీడియో మాట్లాడాలి. ఆ ఓటింగ్ మొత్తం ఫేక్. దేవి గారికి వచ్చినప్పటికీ దేవి గారికి మంచి ఓటింగ్ ఉన్నా కూడా వాళ్ళు కావాలని చేసిళ్ళు, అదొక విషయం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇష్యూ లేకపోయినా వీళ్ళు, ఇప్పుడు నువ్వు ఉన్నావు, మనం ఇది ఒకరి బిగ్ బాస్ గురించి మాట్లాడదామని అనుకున్నాం. ఓకే, బిగ్ బాస్ గురించి మాట్లాడదామని వచ్చినాం. ఇప్పుడు బిగ్ బాస్ గురించి మాట్లాడదాం అన్నప్పుడు మనం దాని గురించి మాట్లాడుకుంటా పోతే ఏం కాదు. కానీ మనము, నువ్వు పెన్ను తీసుకున్నావు చూసావా, షట్ అప్ మౌత్ వస్తే నువ్వు క్యాప్ ఎందుకు తీసావు? ఐ డోంట్ లైక్ దట్ క్యాప్, ఐ డోంట్ నో వాట్ ఇస్ ద నాన్సెన్స్. యు షుడ్ షట్ అవుట్, యు షట్ అవుట్ నాన్సెన్స్. నాన్సెన్స్ ఇట్ ఇస్. He's a villain. You're a cheater. You're a brother. అట్లా నడుస్తుంది. కరెక్ట్, అర్థమైంది.
ఎస్, మీరు కూడా చెప్పండి, ఇట్లనే ఉందా లేదా బిగ్ బాస్ హౌస్ మొత్తం అన్నెసెసరీగా నువ్వు ఎందుకు ప్రిపేర్ అయినావు అనే దాంట్లో కూడా మీ అభిప్రాయాన్ని కమెంట్ అనుకొచ్చే దాని గురించి కొట్లాడమనండి. Right. మనం కూడా అరే వాడు తప్పు కదా, అరే వీడు నిజం కదా, అరే వీడు జెన్యున్ రా అని అనుకోవటానికి ఆడియన్స్ కూడా ఛాన్స్ ఇవ్వకుండా బయట చర్చ మొత్తం ఇదే జరుగుతుంది. పప్పులు బత్తాయిల గురించి కొట్టుకునేది బత్తాయినారా అని అంటున్నారు బయట. రైట్, కామెంట్ బాయ్.